హాయ్, ఈరోజు నేను మా యార్డ్లో పూచిన పూలతోటి నేను దేవుణ్ణి ఎలా అలంకరించుకుంటానో అది చూపిస్తాను. అలాగే ఈరోజు మనము వెళ్ళి పూలు కొద్దాం రండి దేవుడికి పెట్టడానికి. పూజకు వేళ అయింది, పూలు తెద్దాము. వీటిని సత్యనారాయణ పూలు అంటారు కదా. మా యార్డ్లో చూడండి ఎన్ని పూలు. ఇవి ఈ సీజన్లోనే వస్తాయి అన్నమాట ఈ పూలు. సో దాని తర్వాత మళ్ళీ రావు మనకి. సో ఎంత అందంగా ఉన్నాయి కదా, చూడండి ఎన్ని పూలు కోసాను. ఈరోజు ఎక్కువ మందారాలు రాలేదు, ఒకటే ఉంది. ఈ గులాబీ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈరోజు ఏంటో అన్నీ ఒక్కొక్కటే, మల్లెపూ కూడా ఒకటే పూసింది ఈరోజు. కొన్ని గులాబీ పూలు కూడా కోసుకుందాం. ఇవ్వండి మన యార్డ్లో వచ్చిన పూలు. వీటితో మనం దేవుని చక్కగా అలంకరించుకుందాం. ఇలా మన దగ్గర పూలు ఉన్నప్పుడు ఇట్లా దేవుణ్ణి అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటుంది. మనసుకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. దేవుడిని పూలతో అలంకరిస్తే ఇలా ఉన్నప్పుడే మనం చేసుకోవచ్చు, లేనప్పుడు ఏం చేయలేము కదా. మనం ఇక్కడ ఇంట్లో ఉన్న ప్రతి దేవుడి దగ్గర పెట్టుకున్నాం. మా బుజ్జ గణపయ్య అందరికీ ఇలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని దీవించుతాడు. చదువుల తల్లి సరస్వతి, ఈమె జ్ఞానం లేనిది మనం ఏమీ సాధించలేం. ఇక్కడ ఆది గురువు, ఇక్కడ శివుడు నటరాజు. ఈ విధంగా నా పూజకు దేవుణ్ణి పూలతో అలంకరించుకున్నాను.